రథచక్రం కృంగినప్పుడు వక్రధర్మాన్ని అనుసరించి రాధేయుని చంపించిన రాజకీయ సూత్రధారి ఈ కృష్ణుడు కాదా? అది కాదా పాపం? దానికి లేదా శిక్ష? ఇదేనా స్థాపయామి ధర్మం? ఇదేనా రక్షయామి సంఘం? ఆ దేవుడి పాపాలే లోకానికి పుణ్యమా? ఆ దేవుడు చేసిన బొమ్మను నే చేస్తే నేరమా? అసలు కృష్ణుడు అలా చెప్పనే లేదు. దుర్మార్గుడు ఎప్పటికీ మారడు. వాడు మారడు కాబట్టే దుర్మార్గుడయ్యాడు. మారితే వాడు కూడా మంచివాడయ్యేవాడు కదా. అధర్మాన్ని అధర్మంతోనే జయించాలి. వేదం కూడా అదే చెప్తోంది. ధర్మానికి హాని కలుగుతుంటే అధర్మంతోనైనా సరే ధర్మాన్ని నిలబెట్టమని. మరి ఇలా ఒక్కరంగా ఎందుకు ప్రచారం అయిందో